బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు. దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి. అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్, దర్శి. ఇప్పుడే ఉన్న డబ్బులు పడేటప్పటికి స్థలం చూపిరు, మీకు కేవలం కాగితాలు ఇస్తారు, స్థలం చూపిరు అని మొదలుపెట్టారు. ఇవాళ ఒక పేపర్ రాస్తుంది, కాంట్రాక్టర్ సంబంధించి కొంత బయట నుంచి తీసుకొచ్చి చేస్తున్నారు. అంటే అంత ముందుల బయట నుంచి చేస్తున్నారు. అంత ముందుల ఈ జరిగింది టిట్కోలు ఇవన్నీ ఎక్కడి చేసేసారండి. టిట్కోలు కాదు, వాటర్లో పైప్ అక్కడ ఏడుగుంటపాడు దగ్గర వచ్చేటటువంటి అమృత స్కీమ్ లో ఎక్కడి నుంచి వచ్చే కాంట్రాక్ట్ చేశారు. అప్పుడు ఆ రోజు గుర్తురాలేదు కాంట్రాక్టర్. అంటే కాంట్రాక్టర్ ముందుగా పనిచేస్తున్నాడు. వాళ్ళు కాంట్రాక్టర్ రాకపోతే నష్టపోయింది ఆ కాంట్రాక్టర్ కదా. నీ సొమ్మం పోయింది, ఇష్టం వచ్చేట్టు రాస్తావు. అంత ఇదే ప్రజలకి పట్టాలు ఇవ్వగలేదా? తొందరగా కోడ్ వస్తుందని చెప్పి తొందరగా పని చేస్తున్నాం. ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా చేసేదానికి అడ్డుపడతావా? ఆంధ్రజ్యోతి, తెలుగు, ఈనాడు పేపర్లు అడ్డుపడతారా? ఇష్టం వచ్చినట్టు రాస్తారా? ఎంతవరకు న్యాయమైంది? పేదలకు పట్టాలకి ఇచ్చేదాన్ని కూడా నువ్వు మాట్లాడుతున్నావు. దాంట్లో డబ్బులు పుంజుకుంటారు అంటారు. ₹1 తాగితే చెప్పు దాగొట్టు నన్ను. ఏంది బుద్ధి లేకుండా మాట్లాడతారు? భావాలను రాసేదానికి ప్రయత్నం చేయటం. ఏదొచ్చినా కూడా నేను ఒకటే చెప్తున్నా, కరెక్ట్ గా నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా అధికారులు అడగండి. నేను అసలు ఈ రోజే ఎంటర్ అయ్యా. ఈ రోజు అసలు పొలం ఎక్కడ తీసుకున్నారో ఎక్కడ లేదో నాకు తెలియదు. ఈ రోజు తప్పితే ఎప్పుడైనా వచ్చానో ఎవరైనా చెప్పనండి. రైతులు మాట్లాడచ్చా? అన్నాడు. ఎవరు తీసుకున్నారు అసలు డబ్బులు? అప్పుడు టిట్కో హౌస్ లో అప్పుడు ఏం జరిగినాయో ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు. మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఒకటే చెప్తున్నా, ప్రజల్ని పేపర్లు అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా రాసి ఏదో రకంగా ఈ పట్టాలు ఇవ్వకుండా ఆపాలి. ఇది తప్పితే వాళ్ళకి వేరే ఇదే లేదు. నేను ఒకటే చెప్పా ఆ రోజు, పట్టాలు ఇవ్వకపోతే పోటీ ఇచ్చేదని చెప్పా. నేను భీష్మించి కూర్చున్నా, నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టింది కూర్చున్నా. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ప్రజలకి ఇవ్వాలి, పేద దానికి అడ్డం పడేదానికి ఇష్టం వచ్చినట్టు రాయటం. నేను చెప్తున్నా, మీరు ఇష్టం వచ్చినట్టు రాసేదానికి ప్రయత్నం చేస్తే నేను ఊరుకోను. నేరుగా నా మీద ఎన్ని కేసులు పెట్టుకోండి, నాకేం ఇబ్బందిలే. పేపర్ సంబంధించినట్టు పేపర్ ఆఫీసుకు ఇచ్చుకుంటాను కూడా చెప్తున్నా. ఇది లాస్ట్ గా చెప్తున్నా. ఉన్నాయి రాసుకోండి, నీ ఇష్టం. లేని రాస్తే మటుకు ఊరుకొని చెప్తున్నా. ఎవరో చేసేదాన్ని నేను ఊరుకుంటారేమో కానీ నేనైతే ఊరుకోను. సీఎం గారు ఊరుకోండొచ్చు, నేనైతే ఊరుకోను. ఒకటే చెప్తాను, ఖచ్చితంగా ఈ పట్టాలు ఇచ్చి తీర్తామని చెప్పుకుంటున్నా. దీనికి ప్రయత్నం ఆపేదానికి ప్రయత్నం చేస్తే 25,000 మందికి 25,000 మొత్తం ముగ్గురు ఉంటారు కుటుంబానికి. 75,000 మంది వాళ్ళు యువత ఆపేదానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇల్లు చూసుకుంటున్నారు. ఇది మటుకి ఒకటే చెప్తాను, ఖచ్చితంగా 20 నుంచి 25 లోపల వాళ్ళు పట్టాలు ఇచ్చి స్థలం చూపించి వాళ్ళ నెంబర్ కూడా చూపించి ఏర్పాటు చేస్తాం. మరి దానికి సంబంధించినటువంటి హౌస్ కూడా శాంక్షన్ కూడా ఇప్పుడు జరుగుతుంది కూడా.